హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన రూబీ నెట్వర్క్లో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా రూబీ నెట్వర్క్లో మేము మైనింగ్ చేస్తున్నాం సార్, దాని గురించి అయితే కొన్ని అప్డేట్స్ కానీ విషయాలు కానీ కొత్త అప్డేట్స్ అని ఉంటే ఖచ్చితంగా చెప్పండి అంటున్నారు. సో అయితే నాకు అర్థం ఏంటంటే మన వాళ్ళకి చాలామందికి అయితే ఈ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ అయినా రూబీ నెట్వర్క్ గురించి తెలియదండి. సో వాళ్ళ గురించి అయితే ఎక్కువ వీడియో చేస్తాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మాకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ముందుగా అండి ఈ యొక్క యాప్ సంబంధించిన లింక్ అనేది నేను వీడియో కింద ఇచ్చేసాను. లింక్ అనేది గమనించాలి. రిఫరల్ కోడ్ అయితే మేము ఉంటే ఖచ్చితంగా మీకైతే రైట్ సైడ్ కనిపిస్తుందండి, చూసుకోవచ్చు. అయితే లింక్ మీద నొక్కిన వెంటనే మనం అయితే ప్లేస్టోర్లోకి అయితే వస్తామండి. ఈ విధంగా ఇన్స్టాల్ బటన్ నొక్కండి. ఈ యొక్క యాప్ గురించి ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ సిస్టమ్, ఇది ఎస్టాబ్లిష్డ్ మైనింగ్ యాప్. దాంతోపాటు కేవైసీ అయితే ఈ ఇయర్ కానీ 2026లో కానీ ఖచ్చితంగా మనకైతే చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారండి. వీళ్ళ డీటెయిల్స్ కూడా మనకైతే బాగా అందిస్తున్నారు కాబట్టి మనం మూవ్ అయితే అవుదాం. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుందాం. కొంచెం విషయం, మనం ఎక్కువ మైనింగ్ యాప్స్ చదువుతున్నామని చాలామందికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉందండి. సో కుదిరిన వాళ్ళే మీరు పార్టిసిపేట్ చేయండి, కుదిరిన వాళ్ళు వద్దండి. మీ బలవంతంగా మళ్ళీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చూడండి ఇక్కడ అకౌంట్ ఆల్రెడీ ఉంటే మనం లాగిన్ చేసుకోవాలి. కానీ ఫ్రెష్గా అకౌంట్ రెడీ చేయాలనుకుంటున్నాం కాబట్టి కింద రిజిస్టరింగ్ కనిపిస్తుంది. కింద చూడండి రిజిస్టర్ అని, రిజిస్టర్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి ఇక్కడ రిజిస్టర్ విత్ గూగుల్ అని అడిగిద్ది. అంటే దీంట్లో అయితే మనం గూగుల్ ద్వారా అంటే జీమెయిల్ ద్వారా అకౌంట్ తీసుకోబోతున్నాం. సో ఆ బటన్ నొక్కగానే మన మొబైల్లో ఉన్న ఈమెయిల్స్ మన లిస్ట్ అయితే వస్తుంది. సో మీకు నచ్చిన మెయిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అకౌంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని గమనించాలి. మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ అని అడుగుతుంది, కంటిన్యూ ఇచ్చేసేద్దాం. ఎందుకంటే ఇది గూగుల్తో సైన్అప్ అయితే చేసుకోవాలి మనం. సో చూడండి, చేసుకున్న తర్వాత అండి మన యూజర్ నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మనమే ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలంటున్నారండి. సో మనం ఫస్ట్ బాక్స్ అయితే ఈమెయిల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మనం ఎడిట్ చేసుకోలేం, గమనించాలి. ఇంకా యూజర్ నేమ్ అండి, యూజర్ నేము నేను ఇచ్చుకుంటున్నట్టుగా మీరు కూడా మీ యొక్క యూజర్ నేమ్ ఇవ్వచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత చూడండి కంట్రీ వచ్చేసి ఇండియా అండి. ఇది అన్ని దేశాల్లో కూడా వీళ్ళైతే లాంచింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కంట్రీ అయితే మనం అక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ చూడండి, మన కంట్రీ ఇచ్చేసాము, ఆ తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసాము. ఆ తర్వాత పాస్వర్డ్ అండి, చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఒక విషయం, మన ఛానల్లో మీకు ఏదైనా వీడియోలో స్క్రీన్ కనిపించకపోతే ఒకటే అర్థం అండి, సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మనకి కొన్ని వివరాలు అయితే స్క్రీన్కి కనిపించవు. సో అదైతే మీరు గమనించి ముందుకైతే వెళ్తారని కోరుకుంటున్నాను. చూడండి మనమైతే ఇక్కడ ఈమెయిల్ అక్కడే రెడీగా ఉంది, యూజర్ నేమ్ ఇచ్చేసాము, మొబైల్ నెంబర్, కంట్రీ ఇచ్చేసాము, పాస్వర్డ్ కన్ఫర్మ్ కూడా ఇచ్చేసాము. తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే ఈ బాక్స్లో రెడీగా ఉంది ఆల్రెడీ. కానీ మీరే రిఫరల్ కోడ్ ఇవ్వాలో మీకు కుడివైపునైతే కనిపిస్తుంది. సో అది గమనించాలి. అప్పుడైతే మన సపోర్ట్ మీకు, మీ సపోర్ట్ నాకు ఉంటుందండి. సో ఇప్పుడైతే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం అగ్రీ ఇచ్చేసేద్దాం, టిక్స్ బాక్స్. ఆ తర్వాత చూడండి ఇక్కడ రిజిస్టర్ అని అడుగుతుందండి. వివరాలు మొత్తం ఇచ్చిన తర్వాత అవును రిజిస్టర్ నొక్కుదాం. మనం అయితే నొక్కిన తర్వాత ఓకే చూడండి, యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్. నేను రాజేష్ 777 అని ఏ విధంగా పెట్టుకున్నానో ఆల్రెడీ యూజర్ నేమ్ అయితే ఒక వ్యక్తి నాకంటే ముందే వాడేశారండి. సో దాంట్లో మీరు మార్పును చూపించాలి. ఓకే, నేనైతే కొంచెం మార్చేస్తున్నాను. ఓకే, కొంచెం అయితే ఎడిట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ నొక్కుదామండి. సో చూసుకోండి, మీ నేమ్ అనేది ఆల్రెడీ వాడేశారనుకోండి ఎవరో ఒకళ్ళు, మీకు కుదరదండి. మీకంటూ ఒక స్పెషల్ నేమ్ ఉండేలాగా చూసుకోవాలి మీరైతే. సో చూడండి ఇక్కడ ఇప్పుడు రిజిస్టర్ బటన్ నొక్కేసిన తర్వాత మనకైతే ఈ విధంగా స్క్రీన్ అయితే లోడ్ అయితే అవుతుందండి, చూసారు కదా ఇక్కడ. సో ఆ తర్వాత చూడండి అండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్, స్టార్ట్ ఎక్స్ప్లోర్ రూబీ నెట్వర్క్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ సైన్ ఇన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మళ్ళీ మీరైతే ఫస్ట్ బాక్స్లోకి అయితే వస్తారండి. ఇప్పుడైతే మీ యొక్క యూజర్ నేమ్ నేను ఇచ్చేసాను, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తే మనం అయితే ఇక్కడ లాగిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో అదైతే మీరు గమనించి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు ఇచ్చేసాను. ఇప్పుడు సైన్ ఇన్ మీద ఎంటర్ చేస్తున్నానండి. చూడండి, చేసిన తర్వాత మనకైతే స్లోగా యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో చూడండి ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటే వాటి మీరు ఏం చేస్తారంటే నొక్కండి. నొక్కిన తర్వాత ఏం జరిగిద్దంటే మనకి అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో చూడండి ఇండియాకి అయితే మనకి అవైలబిలిటీలో ఉంది మైనింగ్ చేసుకోవడం, ప్రెసెంట్ అయితే ఇబ్బంది లేదు.
అందరూ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా మనకి డిస్క్లైమర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇక్కడ చూడండి, మైనర్ బటన్ నొక్కగానే మనకైతే మైనింగ్ స్టార్ట్ అయిపోతుందండి. చూసినట్లయితే ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా 24 గంటలకు ఒక్కసారి అయితే మనకైతే మైనింగ్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న 0.7 రూబీ కాయిన్ యొక్క వర్త్ వాల్యూ $3.88 అంటున్నారండి. సో లిస్టింగ్ అయిన తర్వాత కొంచెం ప్రైస్ అనేది అటు ఇటుగా మనకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం అవేం పట్టించుకోవద్దు, మైనింగ్ అయితే ఎగ్జాక్ట్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పటికే మనం చాలా వరకు అయితే లేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా మ్యాక్సిమం మనమైతే మన 1 CR కమ్యూనిటీ ఎప్పుడైతే వస్తుందో మనమైతే లిస్టింగ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతామండి. సో చాలా మంచి సిస్టమ్ కాబట్టి అందరూ మైనింగ్ అయితే చేసుకోండి. చాలా 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 తక్కువ కాయిన్సే వస్తున్నాయి. చూడండి, పర్ డేకి 0.7 కాయిన్ మాత్రమే మనకైతే వస్తుంది. సో ఒక కాయిన్ కూడా మనకైతే పూర్తిగా రావట్లేదు. కానీ వర్త్ వాల్యూ అయితే వాటితే $3.88 అంటున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా యాక్టివ్లో ఉండి మైనింగ్ అయితే చేసుకొని కోరుకుంటున్నానండి. హోమ్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వివరాలు. మైనింగ్ మొత్తం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ అవన్నీ కూడా ఈ వీడియోలో వద్దు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. స్టాటిస్టిక్స్ టు మన యొక్క ట్రేడింగ్ జోన్ కానీ అవన్నీ కూడా చాలా చాలా సబ్జెక్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి. ఒక వ్యాలెట్ కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏం కంగారు పడొద్దు, వన్ బై వన్ అన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్దామండి, కంగారం లేదు. కానీ ఒకటి చెబుతున్నాను, మైనింగ్ స్పీడ్ అనేది ఆల్రెడీ మనం చాలా లేట్ అయిపోయాం. కొత్త వాళ్ళ సంగతి చెబుతున్నాను. సో మీ అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. స్టార్టింగ్ డేస్లో అయితే మనకి డేకి 10 కాయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత 10,000 మంది యూజర్స్ వచ్చినప్పుడు డేకి 5 కాయిన్లు వచ్చాయి. 1,00,000 మంది యూజర్స్ వచ్చినప్పుడు అయితే రోజుకి 2.5 కాయిన్లు వచ్చాయి. ఒక 10 లక్షల మంది కమ్యూనిటీ వచ్చేసిన తర్వాత మనకైతే 1.25 కాయిన్ అయితే వచ్చేది రోజుకి. కానీ ఇప్పుడు 0.6 కాయిన్ మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో చాలా చాలా తక్కువ కాయిన్స్. ఒక కాయిన్ మనకు పూర్తి కావాలంటే 2 days పడుతుంది. అలాని బాధపడక్కర్లేదు. వర్త్ వాల్యూ చూడండి, దాని వర్త్ వాల్యూ మనకైతే బ్రాకెట్లో ఇచ్చారు కాబట్టి ఆ వర్త్ వాల్యూని మీరైతే గమనించాలని కోరుకుంటున్నానండి. సో మీరందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయండి. మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవడం మనకైతే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వేగంగా లిస్టింగు, కేవైసీ అన్నీ ఉంటాయండి. వాటన్నిటి గురించి కూడా నేనైతే మీకు వన్ బై వన్ చెబుతాను. మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో మీరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి. చాలా తక్కువ కాయిన్స్ కూడా చెబుతున్నాను, చాలా చాలా తక్కువ కాయిన్సే మనకైతే లభిస్తున్నాయి. సో అందరూ కూడా మిస్ చేసుకోకుండా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. 0.7 రూబీ కాయిన్ యొక్క వర్త్ వాల్యూ $3.80 అన్నారు కాబట్టి చేసుకోండి. ఇక దీంట్లో మనకి గ్రూప్ మైనింగ్ కూడా ఉన్నట్లు ఉంది. సో ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ కూడా నేను చెబుతాను, మీరు కంగారం పడక్కర్లేదు. కానీ ఒకటి, రెగ్యులర్గా మైనింగ్ చేసుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. చాలా తక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి చెబుతున్నాను ఈ పాయింట్ అయితే. దాంతోపాటు కేవైసీ, విత్డ్రా, లిస్టింగ్ ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం కూడా మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోస్ మనకు తెలుస్తుందండి. సో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకైతే కొన్ని సోషల్ మీడియా పేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెలిగ్రామ్ మీద నొక్కినట్లయితే మనకి దానికి సంబంధించిన లింక్స్ అయితే వస్తున్నాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే సోషల్ మీడియాలో కూడా మన వాళ్ళు అయితే యాక్టివ్గానే ఉన్నారని చెప్పుకోవచ్చండి. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టులు, అప్డేట్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి నేనే మీకు వాటిని స్వయంగా చెబుతూ ఉంటాను. మీరు టెన్షన్ లేకుండా రోజుకి ఒకసారి మైనింగ్ బటన్ నొక్కండి చాలు. ఎలా విత్డ్రా చేసుకోవాలనేది కూడా నేనే మీకైతే హెల్ప్ అయితే చేస్తానండి. సో అదైతే మీరు గమనించాలి. ఇంకా వైట్ పేపర్ గురించి, మిగతా టాపిక్స్ గురించి మనమైతే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ వీడియో మాత్రమే. సో ఆ తర్వాత అయితే మనం వీటి సప్లై ఏ విధంగా ఉంది, దాంతోపాటు మనకి లిస్టింగ్ ఎప్పుడు ఉండొచ్చు అవన్నీ కూడా అంచనా వేసి మరొకసారి అయితే మాట్లాడుకుందామండి. ఇబ్బంది ఏం లేదు. వన్ బై వన్ అయితే మనమైతే ముందుకైతే వెళ్దాం. సో మనకంటూ ఈ విధంగా ఒక మంచి మైనింగ్ యాప్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఎప్పటి నుంచో ఉందండి, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది. సో మన వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి రెగ్యులర్గా చేస్తున్నారని అనుకుంటున్నాను. సో వాటి గురించి వీళ్ళందరి గురించి కూడా దృష్టిలో పెట్టుకుని అయితే ఈ యొక్క వీడియో వాళ్ళు చేశానండి. సో వ్యాలెట్ ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా ప్రతి పాయింట్ మీకైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే గమనించాలి. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేట్ ఏ గ్రూప్ విత్ ఫ్రెండ్స్, ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్ బై 10% ఫర్ ఈచ్ మెంబర్. ఈ బ్లాక్ బాక్స్ నొక్కినట్లయితే గ్రూప్ ఇన్విటేషన్ కూడా అయితే ఉంటుందండి. సో దాని ద్వారా మనం అయితే ఇక్కడ ఈ గ్రూప్ మైనింగ్ కూడా చేసుకునే అవకాశం అయితే మనకైతే కల్పిస్తున్నారండి. సో అదైతే మీరు గమనించాలి. ఇంకా మైనింగ్ ఎలాగా, రివార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంకెవరు ఎక్కువ మంది బాగా మైనింగ్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా మనకైతే ఇన్డెప్త్గా డీటెయిల్స్ అయితే రెగ్యులర్గా ఇస్తున్నారండి. సో వాటిని అయితే మనం జస్ట్ చెక్ చేసుకోవచ్చు తెలుసుకోవడానికి. చూడండి, టాప్ 1 ర్యాంక్లో ఉన్న వ్యక్తికి అయితే చూడండి మొత్తం ఒక
49,000 కాయిన్‌ల వరకైతే ఉన్నాయంట తన దగ్గరైతే. సో, ఈ విధంగా అయితే టాప్ 1000 మెంబర్స్ అయితే లిస్ట్ అయితే ఇచ్చేసారు. సో, మన ఇండియా నుంచి కూడా అందరూ మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు నాకు అర్థమైంది. సో, ఎవరైతే ఇంకా చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైనా అబ్జర్వేషన్‌లో పెట్టినట్లయితే ఈరోజే స్టార్ట్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రతి డీటెయిల్ నేనైతే మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఒకటే చెబుతున్నాను, మైనింగ్ సిస్టమ్ లేదైనా సరే అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన క్రౌడ్ వచ్చేంత వరకు టైం తీసుకుంటారు. ఆ తర్వాత మాత్రమే ఏ కాయిన్ అయినా సరే మార్కెట్‌లో లిస్ట్ అయితే చేస్తారండి. సో, అప్పటి వరకు ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే లిస్టింగ్ అయిన రోజు లక్షల్లో ఆదాయం వస్తుంది. లక్షల్లో ఆదాయం వస్తుంది. సో, మీరు మొదటి రోజు నుంచి ఓపికతో ఉన్నందుకు అది మీకు బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రతిఫలం. సో, ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్ అందరూ కూడా గమనిస్తారని, మన ఛానల్‌కి అయితే మంచిగా సపోర్ట్ అయితే ఇస్తున్నారని, ఇంక భవిష్యత్తులో మంచి మంచి యాప్సే కాదండి, మంచి మంచి యాప్సే కాదు, మనం కొన్ని ప్రముఖమైన వెబ్సైట్స్ కూడా తీసుకురాబోతున్నాం. మైనింగ్ వెబ్సైట్స్ అవి ఎంత లాంగ్ టర్మ్ అయితే ఉండవండి. వీలైనంత వేగంగా విత్డ్రా చేసుకోవడానికి వీలైన వెబ్సైట్లు కూడా కొన్ని అయితే అబ్జర్వేషన్లో ఉన్నాయి. వాటిని మీకైతే మొత్తం డీటెయిల్స్ కనుక్కొని మన ఛానల్లో మీకైతే తీసుకొస్తారన్నప్పుడు మీరైతే తక్కువ కాలంలోనే ఇన్కమ్ సంపాదించుకునే సోర్స్లు కూడా ఉండబోతున్నాయి. కొన్ని అయితే ఉన్నాయండి. సో, వాటిని రెక్టిఫై చేసి వెరిఫై చేసి మీ ముందుకైతే నేను తీసుకొస్తానండి. మీరైతే చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. చూసిన ప్రతి వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ వీడియో అనేది ఇంకొంతమంది ప్రమోట్ అవుతుంది. ఫ్రీ ఇన్కమ్ సోర్స్ అనేది ఇంకో 10 మందికి అయితే షేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఫ్రీగా వచ్చే డబ్బులు ఎవరికి వదులుకోవడం కోరుకుంటున్నానండి. సో, అది గమనించాలి. కాబట్టి ఈ క్రెడిట్ సైడ్ అయితే మీకు లింక్ అయితే ఉంటుందండి. దాన్ని బట్టి మీరు అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఇక్కడ వచ్చేసి మన సీనియర్ గారిది అయితే కోడ్ అయితే ఇవ్వమంటున్నారండి. ఆ కోడ్ అయితే నేను చేస్తున్నాను. ఓకే, ఆ కోడ్ అయితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. గూగుల్లో నుంచి అయితే ఆ కోడ్ అయితే మన ముందుకైతే రావడం అయితే జరిగింది. MMTB OZ23 చూడండి ఇక్కడ MMTB OZ. సో, నేను మా సీనియర్ గారు తెస్తున్నాను. మీరేం చేయాలంటే మీకు స్క్రీన్ మీద కనిపించేదైతే ఇవ్వాలండి రైట్ సైడ్ అయితే. సో, ఇది కూడా మీకు చూపించేస్తున్నాను పనిలో పని. ఆ విధంగా నేను కోడ్ అయితే ఇచ్చేసానండి. ఆ తర్వాత మీరేం కోడ్ ఇవ్వాలో మీకు స్క్రీన్ మీద కనిపించిద్దండి. సో, అది మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మంచిగా మైనింగ్ అయితే మీ అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. చాలా మంచి యాప్ కాబట్టి చేసుకోండి. నేను మరీ ముఖ్యంగా చదువుతున్నాను పాయింట్ అయితే. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.